రైట్. సో, ఇప్పుడు మ్యాటర్ ఏమంటే, ఇప్పుడు మీకు చెప్పేది నేను ఒక అమెజాన్ మిషన్ ఇమేజ్ గురించి అనమాట. ఓకేనా? అండ్ ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఫస్ట్ ఒక ఏదైనా శాంపుల్ అప్లికేషన్ కావాలనుకుంటే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేమంటే వెబ్సైట్ టెంప్లెట్స్ అని మీరు టైప్ చేయండి గూగుల్‌లో. ఓకేనా? నేను మెయిల్‌లో పంపిద్దాం అనుకున్నా నేను ప్రిపేర్ చేసినది. కానీ అది బ్లాక్ చేసేస్తుంది మెయిల్ ఐడీ. నేను జిప్ చేసినా కూడా రావట్లేదు. రీనేమ్ చేసినా రావట్లేదు. ఏం చేసినా అది బ్లాక్ చేస్తుంది. సో, టేక్ లైట్. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్ టెంప్లెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇవి ప్లేస్ చేసుకోండి మీరు శాంపుల్ అప్లికేషన్ లాగా. ఓకేనా? రైట్. సో నౌ HTML5 వెబ్సైట్ టెంప్లెట్స్ wix.comలోకి వెళ్ళండి. విక్స్ అనేది కూడా మనకి వీడు విక్స్ అనేవాడు కూడా డిఎన్ఎస్ ప్రొవైడ్ చేస్తాడు వీడు. ఓకేనా? లైక్ ద ఫ్యూచర్ కమింగ్. సో దీంట్లో మీకు ఏది కావాలనుకుంటే అది చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇది సక్సెస్ అనేది బాగున్నట్టుంది. క్లిక్ ఆన్ వ్యూ. ఓకే. సో ఓకే, ఎడిట్ దిస్ సైట్. ఓకే, విక్స్ అనేది యాక్చువల్గా డొమైన్ నేమ్ వాడి వెబ్సైట్ వాడు ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి మనకి ఈ విక్స్ వద్దులే. ఓకే, లెటెస్ గో టు టెంప్లెటెడ్.co అనేది బాగుంటుంది మనకి. ఆ వెబ్సైట్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా మీకు ఏది కావాలనుకుంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇది తీసుకోండి. సో ఇక్కడ మీకు అన్లాక్ కంటెంట్ విత్ ఏ ఫాలో అని ఉంది ఇక్కడ. సో సప్పా బ్లాక్ ఫ్రీ HTML5 వెబ్సైట్ టెంప్లెట్. ఓకే. ఓకే, అన్లాక్. లెట్ us అన్లాక్ విత్ దిస్. ఓకే, రైట్. డౌన్లోడ్ నౌ. దానిపైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ నవ్వు అని వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి అంతే ఇంకా. ఓకేనా? సో నాకు ఇప్పుడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఒక్క సెకండ్. సార్ వీడియో రికార్డ్ అవుతుంది కదా సార్? అవుతుంది. సరే. రికార్డ్ చేశాను నాగేంద్ర, నో ప్రాబ్లం. యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. వై? Let me click on this one. Download. రైట్. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు. నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ చూపిస్తాను మీకు. సరే, outline.zip అనమాట. దీన్ని మీరు అన్జిప్ చేసుకోండి మళ్ళీ. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ ఇట్. సో ఇక్కడే మనకి అవుట్లైన్ అనే ఫోల్డర్లో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే మనం అప్లికేషన్ ఏదైనా ఒకటి అపాచీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ అవుట్లైన్లో ఉన్నవన్నీ కూడా మీరు ఇప్పుడు అవుట్లైన్లోకి వచ్చి ఇవన్నీ కూడా కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోండి చాలు. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ ఒక వెబ్సైట్ అనేది ఇట్లా డిజైన్ చేస్తారనమాట. మన రియల్ టైంలో కూడా ఏదైనా ఒక అప్లికేషన్ అంటే ఫస్ట్ index.html ఉంటుంది. నెక్స్ట్ దానికి సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ కూడా ఇట్లా ఉంటాయి. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్. చూడండి ఇక్కడ ఇవన్నీ జావా స్క్రిప్ట్స్ అనమాట. bootstrap minimum, jQuery count, jQuery easing, jQuery magnifying, లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనం చూడాలనుకుంటే మన దగ్గర ఒక ప్రాపర్ ఐడి ఉండాలి. ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, నథింగ్ బట్ కోడింగ్ ఎడిటర్ టూల్ అంటారు దాన్ని. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ విత్ అని ఇస్తే నా దాంట్లో ఐడి ఏమీ లేదు. ఐ వాంటెడ్ టు ఇన్స్టాల్ దట్ విఎస్ కోడ్. యాక్చువల్గా విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేయాల. అది నేను మళ్ళీ చేసి నేను చూపిస్తాలే. ఓకేనా? రైట్. మనం ఎట్లా అది చేయాలి కంపల్సరీ అంటే టెరాఫామ్ ప్యాకర్స్ కోసం, అప్పుడు నేను చెప్తాను మీకు. ఓకేనా? రైట్. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఇది శాంపుల్ వెబ్సైట్ లాగా అనమాట. మీరు దేంట్లోకి వెళ్తారంటే జస్ట్ గో టు
దిస్ వెబ్సైట్ టెంప్లెట్ కో అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది, HTML టెంప్లెట్స్ ఫ్రీ అనేది, HTML templates.co అని వస్తుంది. దీన్ని ఇంకో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా చాలా ఉంటాయి, ఓకేనా. ఓకే, సో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ సో మెనీ శాంపుల్ వెబ్సైట్స్ హియర్. దేనిపైనైనా మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే చాలు, అంతే. డౌన్లోడ్ పైన క్లిక్ చేసే దాంట్లో ఆటోమేటిక్గా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అన్లాక్ అని ఉంది కదా ఇక్కడ, ఏదో దానిపైన క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, in.com అని ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది, కానీ అది క్లోజ్ చేసేసుకోండి సింపుల్గా. దెన్ గో టు డౌన్లోడ్ నౌ. ఓకే, సో డౌన్లోడ్ నౌ పైన క్లిక్ చేస్తే అంటే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది ఇట్లా. ఓకే, like this. So I have downloaded one more template called sumo landing. Okay, so I will just extract this one also, then click on extract. Okay, now what I will do is I will just create here one folder called websites. Okay, వెబ్సైట్స్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్సే. మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు, ఎప్పుడు కూడా వెబ్సైట్స్ అంటే మనకు అప్లికేషన్సే అనమాట, ఓకేనా. సో ఇవి నేను అన్ని వెబ్సైట్స్ లైక్ మూవ్ చేస్తాను. బ్రాండ్ ఫ్రీ వెబ్సైట్ కూడా ఒక వెబ్సైటే, కాబట్టి వెబ్సైట్స్ లైక్ మూవ్ చేస్తాను. నవ్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ బ్రాండ్ అండ్ దెన్ అవుట్లైన్ అండ్ దెన్ సుమో ల్యాండింగ్. సో షిఫ్ట్ డిలీట్. ఓకే, ఎస్, right. Now I have websites here. So in these websites I have branding free website template, outline and then sumo landing. Now let us see our concept now. Okay, so this is the process how to download the templates. Okay, if you want to develop the applications, if you want to develop the websites also, you can work out on these type of things also. How can you edit those things and how can you do that? For example, let me show you how to do that. For example, I am going to check outline. Okay, so now if I double click on index.html, it will open the website now, but the path of that application is, see, it is showing my particular path here. Okay, so but this path is my computer's local path. Okay, see, users, this unlive downloads in the downloads compressor, like that. Okay, so here you can able to change anything. Like for example, if I don't want to see outline, here in the menu also, if you click on menu, you can get home, features, design, testimonies, like that. Okay, now I'll change the things. How can I change the things? Just observe here. I'm doing right click and then edit with notepad plus plus. Okay, observe carefully here. What I'm going to do is I'm just going to change the contents inside the this website. Okay, so if you go scroll down, so here Facebook and Twitter integration also here. If you want to integrate anything like Twitter, Facebook, like that, you can able to do that. Look at here. Here you have something. Let me close this. Okay, Square, Airbnb, Evernote, Pinterest, and then 100% free, like that. If you scroll down, you are getting so many things like this. These are all ఇవన్నీ కూడా మనకి ఎట్లా వస్తాయంటే CSS స్టైల్ షీట్లో వస్తుంది అనమాట, ఓకేనా. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటారు దాన్ని. ఓకే, రైట్. లెట్ మీ డూ సమ్ చేంజెస్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, look at here, animate.css, icon moon.css, simple line icons, magnific popup.css. ఇవన్నీ కూడా ఈ స్టైల్ షీట్స్ అన్నీ కూడా చూడు, లింక్ ఇది చేసినాడు వాడు, అంటే మీ రెఫరెన్స్ ఇచ్చినాడు అనమాట. ఎక్కడి నుంచి ఇచ్చినాడు? ఇక్కడ నుంచి హెచ్ రెఫరెన్స్ ఇచ్చేసి, అంటే హైపర్ లింక్ రెఫరెన్స్ ఇచ్చేసి css/animate.css. చూడండి ఇక్కడ, ఇప్పుడు నేను ఇక్కడ CSS అనే ఫోల్డర్ ఉంది, దీని లోపలికి వస్తే చూడండి మనకి animate.css ఉంది, iconmon.css, magnific.css, లైక్ దట్. ఇవన్నీ కూడా style.css ఇవన్నీ ఉన్నాయి చూడండి. దీంట్లో మనకి ఒక CSS కోడింగ్ ఉంటుందన్నమాట, క్యాస్కేడింగ్ స్టైల్ కోడింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఓపెన్ చేయాలనుకో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఓపెన్ విత్ అని ఇస్తాను, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అన్నాను అనుకోండి, చూడండి క్యారసైట్ UTF-8 animate.css HTTP అని ఒకటి వస్తుంది. సో దీంట్లో .animated ఇదంతా కూడా కోడింగ్ అనమాట, ఓకేనా. లైక్ చూడు, WebKit animation duration 1 second, animation duration 1 second, WebKit animation fill mode both, like that. అంటే మనకి ఎలా కావాలనుకుంటే అలా ఇచ్చుకోవచ్చు అనమాట, ఓకేనా. animated.hing అనేది ఒక యానిమేషను, బౌన్స్ ఇన్ అనేది ఒక యానిమేషన్, బౌన్స్ అవుట్ అనేది ఒక యానిమేషను, ఫ్లిప్ అవుట్ అనేది ఒక యానిమేషన్, ఫ్లిప్ అవుట్ XY అంటే X యాక్సిస్ Y యాక్సిస్ అనమాట, ఓకేనా. వర్టికల్ అండ్ హారిజాంటల్, లైక్ దట్. వెబ్కిట్ కీ ఫ్రేమ్స్ బౌన్స్, అంటే కీ ఫ్రేమ్స్ బౌన్స్ అయ్యేటివి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఏదైనా ఒక ఇట్లా చూడండి, ఇక్కడ
మెనూ పైకి వెళ్తా అంటే చూడండి అవి రెండు ఇట్లా బౌన్స్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ యానిమేషన్ అండ్ దట్ కెన్ బి ప్రొవైడెడ్ బై ద సిఎస్ఎస్ ఫైల్స్. ఓకే, దిస్ కెన్ బి ప్రొవైడెడ్ బై సిఎస్ఎస్ ఫైల్స్. సో అవి ఎలా ప్రొవైడ్ చేశారంటే దిస్ టైప్ ఆఫ్ సిఎస్ఎస్తో అనమాట. సో ఒక వెబ్సైట్ అంటే చాలా సింపుల్ అనుకుంటారు కానీ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకేనా? రైట్, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. సో దీంట్లోకి వస్తే చూడండి సింపుల్ లైన్ ఐకాన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో సింపుల్ లైన్ ఐకాన్స్ అనేటివి ఎలా ప్రొవైడ్ చేసినారో చూడండి ఇక్కడ. సో ఐకాన్ కంట్రోల్, ఐకాన్ ఐ, ఐకాన్ ఫ్లాగ్, ఐకాన్ హాట్, ఐకాన్ ఇన్ఫో, కీ, లింక్, లాక్ ఓపెన్ లైక్ దట్. ఓకే, సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్. మనము ఇది ఒక్కసారి డిజైన్ చేస్తే ఇలాంటివన్నీ మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే వేరే వెబ్సైట్స్లో కూడా మనకు ఐకాన్స్ కావాలనుకో, సింపుల్ ఐకాన్స్ అనేది మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇది ప్రాపర్గా మనకు అర్థమైంది అనుకో, సింపుల్గా మనం అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఐకాన్ ఇదనమాట. ఇదంతా కూడా ఐకోమూన్కి సంబంధించి ఇదంతా. వాడు ఎట్లా పెట్టుకున్నాడేమో మనకి ఐడియా లేదు కానీ బట్ ఎవ్రీథింగ్ విల్ బీ ప్లేస్డ్ యాజ్ ఇది చూడండి ఎస్ఏఎస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట, సిస్టమ్ యాజ్ ఎ సర్వీస్ అన్నట్టు పెట్టినాడు. రైట్, సో లైక్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ సంథింగ్ ఎల్స్ లెట్ అస్ సీ నౌ. సి హెడ్ ఏం పెట్టినాడు అతను, హెడ్ బాడీలో వచ్చి యాక్టివ్ హోమ్ అని పెట్టినాడు. ఇక్కడ హోమ్ అంటే ఏమి ఇదనమాట. లైక్ సో మెనూలోకి వస్తే చూడండి హోమ్ ఉంది, ఫీచర్స్, డిజైన్ లైక్ దిస్. సో దీన్ని కావాలనుకుంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. హోమ్, ఫీచర్స్, డిజైన్, టెస్టిమోనియల్స్, ప్రోడక్ట్స్, బెనిఫిట్స్ అంటే ఇదే వెబ్సైట్ని దీంట్లో సేమ్ అట్లే పెట్టేసి మనం కావాలనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను హోమ్ అని తీసేసి ఏడబ్ల్యూఎస్ అని పెడతాను. ఓకే, తర్వాత ఇక్కడ ఫీచర్స్ తీసేసి ఫీచర్స్లో వచ్చి లైనెక్స్ అని పెడతాను. ఓకేనా? లైనెక్స్ తర్వాత ఇక్కడ డిజైన్ అని తీసేసి టెరాఫార్మ్ పెడతాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇవి తీసేసి ఇక్కడ ప్యాకర్స్ అని పెడతాను ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చి జెంకిన్స్. ఇవన్నీ కూడా మన డెవాప్స్ ఇవన్నమాట, డెవాప్స్ మాడ్యూల్స్ కదా ఇవన్నీ కూడా అవన్నమాట. జెంకిన్స్ తర్వాత డాకర్స్. ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ కుబర్నెటిస్. ఓకే, Kubernetes, and then here we can go for Ansible. Okay, like this. సో ఇదన్నమాట, ఇట్లా మనం పెట్టుకోవచ్చు ఇది హ్యాపీగా. తర్వాత ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ ఇక్కడ కనెక్ట్ విత్ అస్ అని చూడండి. ఇక్కడ సోషల్ ఐకాన్స్, ఐకాన్, ట్విట్టర్ ఐకాన్, ఇవన్నీ కూడా మనం కనెక్ట్ విత్ అస్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా వస్తాయన్నమాట మనకి. ఓకేనా? లైక్ దట్. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. రైట్, ఇప్పుడు ఇదంతా కూడా నేను కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ సి. ఓకే, ఇది క్లోజ్ చేసేసి అవుట్లైన్ ఓపెన్ విత్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నేను ఇప్పుడు అంతా డిలీట్ చేసి కంట్రోల్ వి ప్రెస్ చేస్తా. యాజ్ ఇట్ ఈజ్ కోడే, కాకపోతే నేను ఇక్కడ ఏం చేశానంటే మనకు కావాల్సింది నేను అవి జస్ట్ చేంజ్ చేశాను అనమాట. ఓకేనా? సో అది ఇప్పుడు ఇక్కడ సేవ్ అయిపోతుంది అంతే, సింపుల్. దెన్ సో నేను జస్ట్ సేవ్ చేస్తాను, జస్ట్ క్లోజ్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ హోమ్ ఫీచర్స్ అని ఉంది కదా, రీఫ్రెష్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకే, రీఫ్రెష్ చేసిన తర్వాత మనకు మెనూ ఉంది. మెనూ పైన క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు AWS, లైనక్స్, టెరాఫార్మ్, ప్యాకర్స్, జెంకిన్స్ ఇట్లా వస్తుంది చూడండి. ఈ కనెక్ట్ విత్ అస్లో చూడండి ఇక్కడ ఐకాన్స్ ఇవన్నీ కూడా ట్విట్టర్ ఐకాన్, ఫేస్బుక్ ఐకాన్, ఇన్స్టాగ్రామ్ ఐకాన్, లైక్ దట్ యూట్యూబ్ ఐకాన్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి, జస్ట్ వాడు చూడండి సింపుల్గా ప్రొవైడ్ చేశాడు. ఇది ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. లైక్ నేను ఇప్పుడు దీన్ని మీకు ఇది కాదు, ఇది ఎడిట్ విత్ నోట్ ప్యాడ్లో చూస్తాను నేను. రైట్, చూడండి ఇక్కడ చూడండి సింపుల్గా ఐకాన్ ట్విట్టర్, ఐకాన్ ఫేస్బుక్, ఐకాన్ ఇన్స్టాగ్రామ్, ఐకాన్ ట్రిపుల్, ఐకాన్ యూట్యూబ్. ఈ ఐకాన్ అనేది పెట్టినాడు ఇక్కడ సింపుల్గా. ఈ ఐకాన్ అనేది మనం మెన్షన్ చేసాంటే ఆటోమేటిక్గా అది ఐకాన్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? కానీ ఇక్కడ వాడు ఏం చేసినాడు, హెచ్ రెఫరెన్స్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చినాడు.
హ్యాష్ ట్యాగ్ అంటే మీ పైన ఉంది చూడండి, మనకి పైన ఉంటుంది హ్యాష్ ట్యాగ్ అనేది. ఇక్కడ నుంచి తీసుకుంటాడు హెచ్ రెఫరెన్స్, సిఎస్ఎస్, యానిమేట్ కానీ సింపుల్ ఐకాన్స్. ఇక్కడ నుంచి సింపుల్ ఐకాన్స్ అని ఉంది కదా, ఈ ఐకాన్స్లో ఉంటుందన్నమాట అవన్నీ కూడా. ఓకేనా, లైక్ దట్ ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ నుంచి మనకు కావాల్సినవన్నీ కూడా ఎట్లా కావాలనుకుంటే అట్లా తీసుకుంటాడు. ఓకేనా, సో ఇక్కడ అవుట్లైన్ దగ్గర నేను ఏం చేస్తానంటే డెవాప్స్ అని పెడతాను ఇప్పుడు ఇక్కడ, లైక్ దిస్. అండ్ దెన్ ఇక్కడ FH5 మెనూ అని ఉంది, ఇక్కడ మెనూ క్లాస్ కంటైనర్ రో. సో ఇది కూడా మనకు మెనూ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి ఏది కావాలనుకుంటే అది మన ఇష్టం వచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు ఇంకా. దట్స్ అట్. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ దీస్ థింగ్స్. ఇప్పుడు స్పాన్ డెవాప్స్ కదా. రైట్, నేను ఇక్కడేం చేయనులే. రైట్, క్లోజ్ ఇట్, దెన్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను కదా లైనక్స్ అదంతా కూడా. సో ఇక్కడ అవుట్లైన్ ఉండే చోట నేను ఇప్పుడు ఇక్కడ డెవాప్స్ అని పెడతాను ఇక్కడ. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను సేవ్ చేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు అవుట్లైన్ ఉండే చోట డెవాప్స్ అని వస్తుంది. జస్ట్ రీఫ్రెష్ చేస్తాను అంతే నేను. చూడండి డెవాప్స్ అని వచ్చింది చూడండి. మెనూలోకి వస్తే మామూలు మెనూ AWS సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇట్లా మనకు వెబ్సైట్ని ఉన్నదాన్ని కూడా మనం ఎడిట్ చేసుకొని మనకి తగ్గట్టు మనం మార్చుకోవచ్చు, లేదంటే మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట బై టేకింగ్ ద రెఫరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇది రియల్ టైంలో జరిగేది ఇదే అనమాట యాక్చువల్గా. ఓకేనా, కాకపోతే ఏమంటే అన్నీ ఇట్లా సింపుల్గా ఉండవు వెబ్సైట్స్. ఇది సింపుల్ వెబ్సైట్ చెప్పాలంటే. మనకి సింపుల్ వెబ్సైట్ అంతా కూడా వీడి గ్రాఫిక్స్ పెట్టేసి ఊరికే ఇట్లా మోషన్స్ యానిమేషన్స్ కొన్ని పెట్టేసి చూపిస్తాడు. కానీ రియల్ వెబ్సైట్ అంటే ఏం, మన రియల్ టైం ఫినాన్షియల్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ ఈకామర్స్ అప్లికేషన్స్ ఇలాంటివన్నిటిపైన మనం వర్క్ చేస్తుంటాం. ఇప్పుడు మీరు వర్క్ చేసే చిన్న జాబ్స్ కూడా అలాంటిదే అనమాట. ఓకేనా, సో లైక్ దట్. ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారంటారు వాళ్ళు అంటే డెవలపర్స్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం ప్లేస్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనం ఎట్లా ఈ సర్వర్లో ఎట్లయితే ప్లేస్ చేస్తామో అట్లా. ఓకేనా, రైట్. నౌ లెట్ us go to the server now. So today I'm going to show you the 1 second. హలో మౌలా, చెప్పు మౌలా. నాకు చేశానే ఉన్నాడు, నేను ఎత్తలేలే నేను. ఆ, ఉమ్, 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 అట్లా చెప్పినావు, మంచి పని చేసావు. వెరీ గుడ్, మంచి పని చేశాను. ఆ, 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 హలో ఆ, ఆ, ఆ. హలో నరేష్. సారీ సార్. సరే మొబైల్ నాడు వర్క్ చేయలేదు ఎందుకో. మ్మ్. ఏం లేదులే, ఇంతసేపు ఏం టాపిక్ ఏం లేదు, జస్ట్ వెబ్సైట్స్ ఎలా సెర్చ్ చేయాలి అది మాత్రమే చెప్పింది. సార్ ఏదో కాల్ మాట్లాడుతాను, ఒక్క నిమిషం. మీకు మొబైల్ వర్క్ అవ్వలేదు సార్, మెసేజ్ రాలా ఏం రాలా. ఓకే ఓకే, చాలా సంతోషం. ఓకే సరే, క్లాస్లో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను సరేనా. ఓకే మళ్ళీ బాయ్ బాయ్ బాయ్. సారీ గైస్, అదే పనిగా ఫోన్ చేస్తా అంటే మాట్లాడినారు. మన స్టూడెంట్ సపోర్ట్ తీసుకుంటున్నారు, మన దగ్గర జాబ్ చేస్తా దానికి డౌట్ వస్తే చెప్పాను. ఓకే, రైట్. నా నరేష్, మనమేం చెప్పుకోలేదు. ఇప్పుడు జస్ట్ ఒక అప్లికేషన్ వెబ్సైట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలా, దాన్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలా మనకు తగ్గట్టు అనేది చూపించాను. చూడు ఇక్కడ ఇప్పుడు నేను ఎడిట్ చేసిన దాంట్లో AWS, Linux, Terraform ఇట్లా వేరే నేమ్స్ ఉన్నప్పుడు మన నేమ్స్ పెట్టినాను నేను ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ డెవలప్స్ అని కూడా పెట్టినాను చూడు ఇక్కడ. ఓకే, రికార్డ్ అయింది కదా సార్ ఇది. రికార్డ్ అయిందిలే, వీడియో చూసుకుందాం సరేనా. ఓకే రైట్. So now let's get into the topic now. So I'm going to EC2 now. Okay, so today's topic is the topic name is AMI, Amazon Mission Image. Okay, అంటే మనం కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ చాలా ఉంటాయి మనకి ఇక్కడ. ఓకేనా, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్సెస్, ఇఫ్ ఐ వాంట్ టు లాంచ్ ఎనీ ఇన్స్టెన్స్ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ సో మెనీ అమెజాన్ మిషన్ ఇమేజెస్. ఓకే, మనకి ఇక్కడ AMIs చాలా ఉంటాయి. ఓకే, లైక్ అమెజాన్ లైనక్స్, అమెజాన్ లైనక్స్ 2 AMI, దెన్ మ్యాక్ ఓఎస్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్, సూజే లైనక్స్, ubuntu సర్వర్ అట్లా. ఇదే మీది దీన్ని ఏమంటారంటే క్విక్ స్టార్ట్ అంటారు. ఇది క్విక్ స్టార్ట్లో మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా,
అండ్ ఇక్కడ మై ఏఎంఐస్ అని ఉంది చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మై ఏఎంఐస్ అని ఉంటే మనం క్రియేట్ చేసేది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, హియర్ ఇట్ ఈస్ షోయింగ్ యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ ఏఎంఐస్, యూ కెన్ లాంచ్ ఇన్స్టాన్సెస్ యూజింగ్ ఏఎంఐస్ ప్రొవైడెడ్ బై AWS అవర్ యూజర్ కమ్యూనిటీ ఆర్ త్రూ ద AWS మార్కెట్ ప్లేస్. సో మనం కూడా ఏఎంఐస్ క్రియేట్ చేయొచ్చు, మనం కూడా లాంచ్ చేయొచ్చు, మనం కూడా మార్కెట్ ప్లేస్లో పెట్టచ్చు అనమాట. దిస్ ఈజ్ లైక్ సింపుల్గా చెప్పాలంటే కామర్స్ వెబ్సైట్ లాగా మనం కూడా చేయొచ్చు అనమాట. లైక్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ AWS మార్కెట్ ప్లేస్, జస్ట్ క్లిక్ ఆన్ AWS మార్కెట్ ప్లేస్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక అప్లికేషన్ కావాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే చూడండి ఇక్కడ మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఏఎంఐస్ అనమాట. చూసండి అమెజాన్ మిషన్ ఇమేజ్ అని చూడండి ఇక్కడ, అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాకప్ అండ్ రికవరీ, డేటా అనాలిసిస్ 9-12 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటా అనలిటిక్స్ పైన క్లిక్ చేశానంటే డేటా అనలిటిక్స్ పైన చూడండి మనకి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ 2019 స్టాండర్డ్ ఆన్ విండోస్ సర్వర్ 2019. అంటే ఇది ఆల్రెడీ వాడు ఏం చేశాడంటే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ అంటే విండోస్ సర్వర్ పైన, అంటే విండోస్ సర్వర్ 2019లో ఏం చేశాడంటే వాడు మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ 2019 స్టాండర్డ్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి పెట్టేసినాడు అనమాట. ఓకేనా. సో రియల్ టైంలో ఏమవుతుందంటే ఎవరికైతే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ 2019 కావాలో దాన్ని డైరెక్ట్గా వాడు దీన్ని కొనుక్కుంటాడు. ఓకేనా. సో ఇదేమంటే ఇది అమౌంట్ బేస్డ్ అనమాట ఇది. ఓకేనా. అంటే మనం ఎంత అమౌంట్ బేర్ చేయాలా ఏమి అనేది అంతా వాడు ప్రొవైడ్ చేస్తాడు ఇది. ఓకేనా. చెప్తాడు మనకి ఇంత అమౌంట్ పడుతుంది మీకు అని ముందుగానే చెప్తాడు. లైక్ దట్ హియర్ ఆల్సో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ 2019 ఎక్స్ప్రెస్ ఆన్ విండోస్ సర్వర్ 2019, ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్. అంటే ఇది మాత్రమే ఫ్రీ టైర్, కానీ దీనికోసం నువ్వు యూజ్ చేసావు చూడు, ఒక సర్వర్ యూజ్ చేసుకుంటాం కదా, ఆ సర్వర్కి అమౌంట్ పడుతుంది అనమాట. ఓకేనా. లైక్ దట్ ఇవంతా కూడా మైక్రోసాఫ్ట్ SQL అంటే డేటా అనలిటిక్స్ అంతా కూడా మనకి SQL సర్వర్ పైన ఇలాంటి వాటిపైన ఉంటుంది కాబట్టి డేటా అనలిటిక్స్ అదంతా కూడా. తర్వాత Neo4j కమ్యూనిటీ, ఎవరికైనా Neo4j అప్లికేషన్ కావాలనుకుంటే వాడు దీన్ని తీసుకుంటాడు. లైక్ దట్. ఓకే. ఇలాగ మనకి మార్కెట్ ప్లేస్లో చాలా ఉన్నాయి. సో లైక్ డేటా ఇంటిగ్రేషన్ చూడు ఇక్కడ, డేటా ఇంటిగ్రేషన్లో డేటా స్ట్రీమ్ కంట్రోలర్, కెలాబా క్లౌడ్ లైవ్ స్ట్రీమింగ్, టెరాడేటా మూవర్, సో ఇది ఏరోస్పైక్ డేటాబేస్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్, OBS లైవ్ స్ట్రీమింగ్ సర్వర్ ఫర్ విండోస్ 2019. OBS అంటే ఆరకల్ బిజినెస్ సర్వీస్. ఓకే. లైక్ దట్. ఇప్పుడు చూడండి క్లిక్ అని ఉంది చూడండి, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అనమాట ఇది. లైక్ పవర్ బిఐలో లాగా ఇది కూడా క్లిక్ అనమాట. ఓకేనా. క్లిక్ ఫార్మర్లీ యాంటీ రెప్లికేట్ హవర్లీ, అంటే దీంట్లో కూడా వాడు అన్నీ ప్రొవైడ్ చేసినాడు వీడు. ఓకేనా. లైక్ దట్ హియర్ ఇన్ ద AWS మార్కెట్ ప్లేస్ యూ కెన్ ఏబుల్ టు సీ ఎనీథింగ్. లైక్ ఇప్పుడు చూడండి ETL ఉంది, ETL మీకు ఇన్స్టాల్ చేసినది కావాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ETL ఇన్స్టాల్ చేసినవన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. బై డిఫాల్ట్ మనకు కావాల్సింది మనం డౌన్లోడ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకొని లాంచ్ చేసుకుంటే అది మనం వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ AWS మార్కెట్ ప్లేస్. ఓకే. సో ఈ AWS మార్కెట్ ప్లేస్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి, నువ్వు సెర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు హ్యావింగ్ జీరా కాన్ఫిగర్డ్ థింగ్, సో ఐఎమ్ జస్ట్ టైపింగ్ జీరా అండ్ దెన్ సర్చింగ్. సో జీరా అనేది దీంట్లో ఉంది చూడండి, సి డేటా సింక్లో ఉంది జీరా అనేది, ఇక్కడ ఉందన్నమాట ఇది. ఓకేనా. లైక్ దట్ జస్ట్ ఐఎమ్ క్లిక్ ఆన్ క్యాన్సిల్ అండ్ ఎగ్జిట్, అగైన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ లాంచింగ్ ఇన్స్టెన్స్, అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ ప్లేస్. ఓకే. సో ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు, జీరా అని సెర్చ్ చేస్తే ఇప్పుడు మనకి చాలా వస్తాయి చూడండి. గిట్లాబ్ కమ్యూనిటీ ఎడిషన్, టెస్టింగ్ ప్యాకేజ్ బై బిట్నామీ, తర్వాత రెడ్మైన్ 3.3, వీటిలో అంతా కూడా జీరా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టేసి ఉంటాడు అనమాట, జీరా టూల్. ఓకేనా. సో జెంకిన్స్ సర్వర్ ఆన్ ఉబుంటూ సర్వర్, మనకి ఉబుంటూ సర్వర్లో విత్ జెంకిన్స్ కావాలంటే ఆల్రెడీ వాడు డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసి పెట్టేసి ఉంటాడు మొత్తం చూడు ఇక్కడ. సో మనకి జెంకిన్స్ కావాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా. రియల్ టైంలో కూడా అంతే, ఎప్పుడైనా వాడు అమెజాన్లో కొనుక్కునేటప్పుడు ఇలాంటి AWS మార్కెట్ ప్లేస్ నుంచి కొనుక్కుంటాడు, దాన్ని వాడు బేస్ చేసుకుంటాడు అనమాట. ఓకేనా. సో ఇది చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 0.03 to $0.03 per hour, అంటే ఇంత అమౌంట్ అనేది వాడు తీసుకుంటాడు అనమాట. ఈవెన్ దో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అయినా కూడా చూడు అమౌంట్ అనేది ఉంది ఇక్కడ $0.03. ఇది కూడా చూడండి $0.2 per hour ఫ్రమ్, చూడు ఇక్కడ ఎంత ఉంది చూడు, స్టార్టింగ్ ఫ్రమ్ 0.20 cents, అంటే 20 cents ఇది $0.2, ఆర్ ఫ్రమ్ $1,140 per year, అంటే సంవత్సరానికి $1,140 అనమాట ఈ గిట్లాబ్ ప్రీమియం అనేది. ఓకేనా. లైక్ దట్ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ విత్ డాకర్స్, ఓకే, సో జస్ట్ ప్రెస్ ఎంటర్. సో డాకర్స్లో మనకు సంబంధించిన మన చూడు, డాకర్ ఆన్ ఉబుంటూ, అమెజాన్ ECS ఆప్టిమైజ్డ్, అమెజాన్ లైనక్స్, డాకర్ ఆన్ CentOS 7. ఇప్పుడు మనం CentOS 7 ఇన్స్టాల్ చేసుకోండి, దాంట్లో ఇది డాకర్స్ అనమాట. ఓకేనా. సో వాడు అన్నీ కాన్ఫిగర్ చేసి పెట్టేసి ఉంటాడు. ఆల్పైన్ లైనక్స్, మనకి ప్రపంచంలోనే అతి చిన్న కెర్నల్, అతి చిన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏదంటే ఆల్పైన్ లైనక్స్ అనమాట. ఓకేనా.
అది చిన్న కెర్నల్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైక్రో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ వాక్యూమ్ క్లీనర్ ఇప్పుడు చిన్న రోబోట్ లాగా వస్తుంది, చిన్న మన ఫిస్ట్ సైజ్ అంత వస్తుంది అనమాట. దాంట్లో ఉన్నది ఏ లైనక్స్ అంటే ఈ ఆల్పైన్ లైనక్స్ అనమాట. ఓకేనా, లైక్ ఇప్పుడు ఏదైనా వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ ఇప్పుడు అదేమది స్మార్ట్ వాషింగ్ మిషన్ వస్తుంది అనమాట. ఆ స్మార్ట్ వాషింగ్ మిషన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్పైన్ లైనక్స్. ఏసీ ఇన్వర్టర్ ఉంది, ఏసీ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చేసుకుంటుంది కదా, దాంట్లో కూడా మనకు ఆల్పైన్ లైనక్స్ అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు కార్లో మనకు ఆటోమేటిక్ ఎయిర్ కంట్రోలర్ ఉంటుంది కదా, క్లైమేట్ కంట్రోలర్ కార్లో కూడా, దాంట్లో కూడా మనకి ఇలాంటి ఆల్పైన్ లైనక్స్ కానీ ఇట్లా చిన్న మైక్రో కెర్నల్స్ అనేవి యూజ్ చేశారనమాట. అన్ని చోట్ల ఇప్పుడు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైనే అప్లికేషన్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. ఓకేనా, లైక్ దట్. So this is called AWS Marketplace, and you can observe here you can find n number of predefined or pre-configured images. ఓకే, ప్రీ-కాన్ఫిగర్డ్ ఇమేజెస్, ఇవన్నీ కూడా ఇమేజెస్ అనమాట. మనకు కావాల్సింది మనం తీసుకొని దాంతో మనకు కావాల్సింది మనం లాంచ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సర్వర్లో మనం లాంచ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ AWS Marketplace which is having the already pre-configured images. Okay, for example e-commerce, if you click on e-commerce also you have so many things like that regarding to e-commerce. See, look at here, WordPress certified by Bitnami and Automatic, Magento packaged by Bitnami, PrestaShop packaged by Bitnami. So ఇవన్నీ కూడా e-commerce వెబ్సైట్స్. ఓపెన్ కార్ట్, జూమ్లా ప్యాకేజ్డ్ బై బిట్నామీ, డ్రూపల్, అకెనో, పిమ్కోర్, లైక్ దట్ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. బట్ ఓకే, ఎనీవేస్ జస్ట్ మీకు మార్కెట్ ప్లేస్ అర్థమయ్యే దానికోసం చూపించాను అనమాట. లైక్ దిస్, ఈ మార్కెట్ ప్లేస్లో ఇవన్నీ ఎవడు పెట్టింటాడంటే అమెజాన్ వాడే పెట్టింటాడని రూల్ ఏం లేదు. మంచి బాగా అదేమది అప్లికేషన్స్ పైన మంచి నాలెడ్జ్ ఉన్నవాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక డాకర్స్లో నువ్వు ఎక్స్పర్ట్ అనుకో, డాకర్స్ పైన నువ్వు కూడా క్రియేట్ చేసి నువ్వు కూడా మార్కెట్ ప్లేస్లో నువ్వు కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఏదో ఒక కుబర్నెటిస్ కానీ, జీరా కానీ, ఏదో ఒకటి డేటా అనలిటిక్స్లో కానీ ఏదో ఒక టూల్లో నువ్వు ఎక్స్పర్ట్ అయితే ఆ టూల్ని మొత్తం నువ్వు కాన్ఫిగర్ చేసి ఇన్స్టాల్ చేసేసి ఒక ఇన్స్టెన్స్లో క్రియేట్ చేసేసి ఆ ఇన్స్టెన్స్ నువ్వు ఏఎంఐగా కన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టేయచ్చు అనమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ నౌ. మనం ఒక ఇమేజ్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే ఇట్లా ఇమేజ్ని క్రియేట్ చేసి మనం కూడా AWS మార్కెట్ ప్లేస్లో ఎలా పెట్టచ్చు అనేది ఇప్పుడు మనం చూస్తాం. కానీ మనం AWS మార్కెట్ ప్లేస్లో ఎలా పెట్టాలి అనేది జస్ట్ ఊరికే సింపుల్గా చూస్తాం మనం. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ AMIs అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా కమ్యూనిటీ AMIs విత్ హ్యావింగ్ సమ్ విండోస్ ఓవర్ 2016, ఇంగ్లీష్, ఫుల్ SQL 2017, లైక్ దట్. చూడండి ఇక్కడ డీప్ లెర్నింగ్ AMI, RHEL, SQL, రెడాట్లో లైనక్స్, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఇమేజెసే. ఈ ఇమేజెస్ అన్నింటినీ కూడా మనం కావాలనుకుంటే యూజ్ చేసుకొని లాంచ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. బట్ ఈ ఇమేజెస్లో ఆల్రెడీ డిఫాల్ట్గా మనకు కావాల్సినవన్నీ కూడా డిప్లాయ్ చేసి పెట్టేసి ఉంటారు, కాన్ఫిగర్ చేసి పెట్టేసి ఉంటారు. ఓకేనా, లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ నౌ హౌ టు create the image by having one instance. See, for that purpose I have launched one EC2 instance. Okay, already I have launched an EC2 instance, normal Amazon Linux only. As of now I didn't do anything in that, I didn't even log in also. Now I'm going to log into that, and then after I configured everything. Okay, so after I configured everything, let us see how it's going to be running those things and everything. Okay, right, one second. So just select it and then copy the public IPv4, go to putty, and then just Control V, open, accept, root no, EC2 user. Okay, right, sudo bash. Okay, right, I want to change the settings, let me change the settings. Appearance, change the font size to bold 20, apply. సో మీకు AWS మార్కెట్ ప్లేస్ అంటే అర్థమైంది కదా ఏమది అని, Yes. దాంట్లో ఏం డౌట్ లేదు కదా. లేదు అంటే మనకి అన్ని అన్ని ప్రోడక్ట్స్ అక్కడ దొరుకుతాయి కదా బ్రో, అక్కడ అన్ని ఎగ్జాక్ట్లీ అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అవన్నీ ఎట్లా క్రియేట్ చేసినారో, ఆ ఇమేజెస్ అన్ని ఎట్లా క్రియేట్ చేసినారో అనేది మనం ఇప్పుడు చూస్తాము ఒకసారి. ఓకేనా, దాన్నే ఇప్పుడు మన కాన్సెప్టే అదనమాట ఇప్పుడు. ఓకే, రైట్. Okay, so now what I'm going to see is now I'm going to install first HTTPD for anything. If you want to do anything, first you need Apache. Okay,
for anything in the sense is what we are going to do now is we are going to installing Apache, and then we will place one application in that, and then we will rename it as a application name. Okay. Okay, so let me install first install httpd space minus y. Now we have installed httpd, and then I want to start it, service httpd start. Okay, like this. So it was started. I want to check the status also. So it was running now. Okay, and I want to do one thing here, chk config space httpd on. దిస్ మీన్స్ మనం ఒకవేళ ఈ సర్వర్ని మనం షట్ డౌన్ చేసేసినా, ఇమేజ్గా కన్వర్ట్ చేసినా కూడా దీంట్లో ఏమవుతుందంటే హెచ్టిటిపిడి సర్వీస్ అనేది రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా, సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్డ్ హెచ్టిటిపి సర్వీసెస్. చూడండి ఇక్కడ ఇదేమైంది, ఇది ఇప్పుడు ఒక క్రియేటెడ్ సిమ్లింక్ ఒకటి క్రియేట్ చేసింది. సిమ్లింక్ అంటే ఏమి, దిస్ ఈ సింబాలిక్ లింక్. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఈటీసీ సిస్టమ్ ఐడి ఇదే క్రియేట్ చేసుకునింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. సిడి స్పేస్ రైట్ క్లిక్ ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్ఎల్ అని టైప్ చేస్తే దీంట్లో దేనికి అది క్రియేట్ చేసుకుంది, httpd.service. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది httpd.service. దీంట్లో చూడండి ఇక్కడ httpd.serviceకి, ఈ సర్వీస్కి ఏం చేసింది, ఇది సింబ్లింక్ ఇచ్చేసుకునింది అనమాట. సింబ్లింక్ అంటే సింబాలిక్ లింక్ అంటారు దాన్ని. ఓకేనా, అంటే దీంట్లో ఏమైతే జరుగుతుందో, httpd సర్వీస్లో ఏమైతే జరుగుతుందో అది దీంట్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇది ln-sతో మనం మాన్యువల్గా అయితే ln-sతో చేస్తాము. ఇది నేను మీకు ఆల్రెడీ మన లైనెక్స్లో చూపించాను, బట్ ఎనీవేస్ ఇంకా మనం ఫ్యూచర్లో చాలా చేస్తాం, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ కాల్డ్ సింబాలిక్ లింక్. ఓకే, లైక్ దట్. నేను ఇప్పుడు ఈ సిహెచ్ కాన్ఫిగ్, ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కమాండ్ ఏంటంటే ఇది సిహెచ్కే కాన్ఫిగ్ httpd ఆన్. ఇది ఎందుకంటే మనం సిస్టమ్ని షట్ డౌన్ చేసి ఆన్ చేస్తాను, ఇట్లా ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ అపాచీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో అదేమది షట్ డౌన్ చేసి స్టార్ట్ చేసినట్లు ఏమవుతుందంటే మామూలుగా httpd సర్వీస్ అనేది కూడా స్టాప్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్ ఆన్ అంటే సిస్టమ్తో పాటు అది కూడా స్టార్ట్ అవ్వాలంటే యూ షుడ్ ఎంటర్ దిస్ కమాండ్ chk config httpd ఆన్. లైక్ దట్ ఏదైనా సర్వీస్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు httpd ఆన్ అని ఉంది, లైక్ ఎంజింగ్స్ అంటే ఎంజింగ్స్ ఆను, డాకర్స్ అంటే డాకర్స్ ఆను, కుబర్నెటిస్ అంటే కుబర్నెటిస్ ఆను, లైక్ దట్ ఏది ఉంటే ఆ సర్వీస్ని మనం ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ నౌ. సింపుల్ కాన్సెప్ట్, chk config httpd on. Okay, right. So as of now I'll do it clear. గోపి నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నా, క్లాస్లో ఉన్నా. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే cd/var www.html. ఓకే, సో ఇక్కడ మనకి ఏమీ లేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎనీ అప్లికేషన్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇఫ్ ఐ take this one, public DNS, public IPv4 DNS, I am trying to access this one now, control V, I am pressing enter now. Look at here, it is showing test page. Okay, it is showing test page. Okay, now I wanted to place an application here instead of test page. For that I will do that, I'll go to WinSCP now. Okay, so I'll go to WinSCP and then I'll copy this public IPv4 IP address, and then I'll paste here, and then I'll give username EC2 user. Okay, so here also you need to go to advanced settings. In the advanced settings you can find SSH authentication. Here also you need to provide the key. Okay, so don't forget that to enter the key here to log into the WinSCP. Okay, so just click on OK. Now click on login. Okay, so now you can able to automatically log into the instance. See, look at here, now we are here. Now go to websites and then use this outline. Okay, so open outline, and then select all these things, and then right click on upload, and then select upload. So what it's click on OK. So now what we are doing, we are just uploading all the files from our local system to Amazon EC2 Linux. Okay, like this, just we are updating the application. మన డెవలపర్స్ రియల్ టైంలో డెవలపర్స్ ఇట్లే చేశారనమాట. వాళ్ళ లోకల్లో వాళ్ళు అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో అన్నీ డెవలప్ చేసుకుంటారు, అప్లికేషన్స్ అన్నీ డెవలప్ చేసుకొని వాళ్ళు లోకల్లోనే టెస్ట్ చేసుకొని కొన్ని ఉంటాయి టూల్స్, టెస్ట్ చేసుకునే టూల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఆ టూల్స్ పైన టెస్ట్ చేసుకొని తర్వాత వాళ్ళు ఒరిజినల్గా ఇట్లా సర్వర్లకి అప్లోడ్ చేసుకొని టెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట.
ఓకేనా. జస్ట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్ నౌ. ఓకే రైట్. నౌ వి గాట్ దట్ వన్. వేర్ వి గాట్ దట్. యాక్చువల్గా మనకి పర్మిషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడు కూడా చూడండి, నేను దేంతో లాగిన్ అయినాను, హోమ్ ఈసీటీ యూజర్తో లాగిన్ అయినాను కాబట్టి అక్కడే ఉంటుంది. ఓకేనా. సో విన్ఎస్సిపిలో నేను ఎక్కడ లాగిన్ అయినా చూడండి ఒకసారి, నేను మీకు చూపిస్తాను ఇక్కడ. మళ్ళీ విన్ఎస్సిపికి వెళ్తాను నేను. ఓకే. సో విన్ఎస్సిపికి వెళ్తే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ జస్ట్ నేను ఇంతకుముందు లాగిన్ అయింది ఈసీటీ యూజర్ ఇదే కదా. న్యూ సైట్ తీసుకుందాం మనం. ఓకే. న్యూ సైట్ తీసుకొని ఇక్కడ కాపీ చేసుకుందాం 13,235. ఓకే రైట్. 13,235 243. ఓకే ఇది ఆల్రెడీ ఉంది ఇప్పుడే కాబట్టి ఇది కనెక్ట్ అవుదాం మనం. ఓకే. సో చూడు ఇప్పుడు మనం కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ హోమ్ ఈసీటీ యూజర్ మాత్రమే కనెక్ట్ అవ్వగలం. ఓకేనా. మీ రియల్ టైంలో కూడా మీ ఇన్స్టెన్సెస్కి ఏదైనా ఒక యూజర్ ఐడి లాగిన్ ఉండింది అనుకోండి, మీ దానికి పర్టికులర్గా మీ దానికి ఉండింది అనుకోండి, ఆ యూజర్ ఐడితో లాగిన్ అవ్వగలం అనమాట. సో అందుకనే నేను చెప్పింది, ఏదైనా ఒక యూజర్ని మనం క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ యాడ్ స్పేస్ విశ్వ అంటాను. ఇక్కడ మనం యూజర్ని యాడ్ చేసానిట్లో ఏమవుతుందంటే మనకి cd/home అంటే హోమ్లో మనకి యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. లుక్ అట్ హియర్ విశ్వ అనేది క్రియేట్ అయిపోయింది. నేను ఇక్కడ యూజర్ యాడ్ నరేష్ అన్నాను అనుకోండి ఇక్కడ. సో ఏమైంది చూడండి, ఎల్ఎల్ అంటే నరేష్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే మనం ఎప్పుడైతే యూజర్ని యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా హోమ్లో ఆ యూజర్స్ నేమ్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే మనం యూజర్తో లాగిన్ అవ్వచ్చు మళ్ళీ కూడా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాస్wd స్పేస్ నరేష్ అని ఇస్తాను ఇక్కడ. ఓకే నరేష్ అని ఇచ్చాను. పాస్వర్డ్ సెట్ చేశాను నేను. ఏమని సెట్ చేశానంటే sunlife1 అని పెడతాను. ఓకే sunlife1. ఓకే నౌ so look at here, I have created the username called Naresh and then I have changed the password also. Okay, let me try to log in with user Naresh for this one. Okay, I am just closing this session. Okay, now I am going to do that connecting to this my workspace with this login. Okay, but I'll go to here and then I will do that with username Naresh now. Okay, and then password, we have password also now. Okay, sunlife1. Okay, and then we need to provide that key also. Go to advanced and then you need to go to authentication and then you need to provide the key also here, extended.ppk key. Let us try. Okay, click on OK, click on login. See here, no support authentication methods available for this. అంటే ఇది ఇంకా మనం సూడో ఇయర్స్లో యాడ్ చేసినలే కదా. అంటే మీ నరేష్ అనే యూజర్ని మనం సూడో ఇయర్స్లో యాడ్ చేసిన లేదు కాబట్టి మనకి ఇది రాలేదన్నమాట. ఓకేనా. అందుకనే మనం ఏం చేస్తున్నాము, యూజర్ నేమ్ EC2 యూజర్తో లాగిన్ అవుతున్నాం. ఓకే సింపుల్ EC2 యూజర్తో లాగిన్ అవుతున్నాం. సింపుల్ క్లిక్ ఆన్ లాగిన్. ఓకే లైక్ దిస్. అప్పుడు ఏమవుతుంది, హోమ్ EC2 యూజర్లోకి వస్తుంది. ఓకే లైక్ దిస్. సో అందుకని నేను ఇప్పుడు EC2 యూజర్లోకి వస్తే, అంటే ఇప్పుడు EC2 యూజర్లోకి వెళ్తే అక్కడ నేను ప్లేస్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాను అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మనం ఏ పాత్లోకి అప్లోడ్ చేస్తున్నాం ఫైల్స్ ఫ్రమ్ విన్ఎస్సిపి నుంచి మనం ఏ పాత్లోకి అప్లోడ్ చేస్తున్నాం అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి బాగా. ఓకేనా. దట్స్ వాట్ యూ నీడ్ టు కీప్ మానిటరింగ్ వైల్ కీప్ అబ్జర్వింగ్ వైల్ బిఫోర్ డూయింగ్ ఎనీ టాస్క్. ఓకే. So look at here and then now we got index.html and everything. Now we will see the DNS name. Okay, so here it is already test page for the Apache. Okay, now what I am going to do is copy this public DNS and then I'll go here and then I will paste it. Look at here, now we will get that outline application. Oh, why it's not getting that outline application? It should. Okay, let us try to restart the service. Oh, sorry. We need to place these entire applications in HTML, right? So now where these, Yes. This is in home EC2 user only, right? We need to Yes. move all these things to /var www.html. Okay. So the application websites and everything should be in the var www.html. Okay. This is also you need to remember. Okay. You need to like this. Okay, now you can do, now see here, now I am going to refresh this. Now look at here, now we are getting the outline. See DevOps and then menu also. If you click on menu, now you are getting the application by EC2 instance. Okay, like this you can do everything in the real time also. Like this everyone they will do like this only, but all the thing is you need to మెయింటైన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇది చాలా సింపుల్ అనుకోవచ్చు మనం ఇది, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ డిఫాల్ట్ అప్లికేషన్ ఉంటుంది. రియల్ టైంలో కూడా అంతే అప్లికేషన్ ఉంటుంది. కాకపోతే ఏమంటే మనం రియల్ టైంలో చాలా రియల్ అప్లికేషన్స్ అన్నీ ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి
కొద్ది కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా మనం ఇన్ ద కమింగ్ క్లాసెస్లో చూస్తాం. కాంప్లికేటెడ్ ఎట్లుంటుంది, కాంప్లికేషన్ అనేది ఎట్లుంటుందని మనం కమింగ్ క్లాసెస్లో చూస్తాం మనం. ఓకేనా, రైట్. నౌ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను ఒక ఈ ఇన్స్టెన్స్లో అపాచీ స్టార్ట్ చేసేసి అపాచీ ఇన్స్టాల్ చేసి అపాచీ స్టార్ట్ చేసి అప్లికేషన్ కూడా పెట్టాను అనమాట ఇక్కడ. ఓకేనా, నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ జస్ట్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ హియర్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని రెడీ చేసిన. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్లో మనకి ఏమేమి రన్ అవుతుంది, ఇప్పుడు ఇన్స్టెన్స్లో అపాచీ రన్ అవుతుంది. అపాచీలో మనం ఒక అప్లికేషన్ కూడా ప్లేస్ చేసి పెట్టేసాం, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఇమేజ్గా కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఏఎంఐ అమెజాన్ మిషన్ ఇమేజ్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తామనేది చూపిస్తాను నేను, సింపుల్. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఫస్ట్ స్టెప్ ఏం చేసాం మనం, జస్ట్ ఫస్ట్ స్టెప్ ఈజ్ లాంచింగ్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, అది ఏదైనా సరే, లాంచింగ్ EC2 ఇన్స్టెన్స్. అండ్ దెన్ సెకండ్ స్టెప్ ఏం చేసాము, ఇన్స్టాల్డ్ అపాచీ ఆర్ STTPD. ఓకే, and then started the STTPD service. Okay, and configured as chk config. Okay, right. And then fourth point is placed application in /var/www/html folder. Okay, and then next step is we are going to create Amazon mission image like AMI. Okay, AMI with this instance. Okay, ఈ ఇన్స్టెన్స్తో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక అమెజాన్ మిషన్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాం మనం. ఓకే, సో అది ఎట్లా చేస్తామనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా, సో ఐ వాంట్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ దిస్ టు రెడ్. ఓకే, నౌ రెడ్ వద్దులే, బ్లూ పెడదాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫిఫ్త్ పాయింట్, క్రియేట్ ఏఎంఐ విత్ దిస్ ఇన్స్టెన్స్. సో ఫస్ట్ మనం ఏం చేసాం, EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం, ఇన్స్టాల్డ్ అపాచీ ఆర్ STTPD. నెక్స్ట్ స్టార్టెడ్ ద HTTP సర్వీస్ అండ్ కాన్ఫిగర్డ్ యాజ్ చెక్ కాన్ఫిగ్ అండ్ ప్లేస్డ్ అప్లికేషన్ ఇన్ var www.html అండ్ దెన్ క్రియేట్ ఏఎంఐ విత్ దిస్ ఇన్స్టెన్స్. అది ఇప్పుడు చూద్దాం మనం ఎట్లా చేస్తామని. టు క్రియేట్ అన్ అమెజాన్ మిషన్ ఇమేజ్, ఫస్ట్ సెలెక్ట్ ఇన్స్టెన్స్ వాట్ యూ వాంట్ టు క్రియేట్ యాజ్ AMI. సో లెట్ ఇట్ బి, ఇక్కడ మనకు ఒకవేళ 10 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకో, 10 ఇన్స్టెన్సెస్లో మీకు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నా ఇక్కడ ఒకే ఇన్స్టెన్స్ ఉంది కాబట్టి దాంట్లోనే మనం కాన్ఫిగర్ చేసినాం. సో దట్స్ వై వీఆర్ సెలెక్టింగ్ ఓన్లీ దిస్ ఇన్స్టెన్స్ టు క్రియేట్ ద అమెజాన్ మిషన్ ఇమేజ్. సో ఆఫ్టర్ సెలెక్టింగ్ దిస్, ఓకే, you need to go to some actions. Okay, so in the actions you have so many things like connect and view details or manage instance state, instance settings, networking, security, image templates and monitor and troubleshoot. సో కనెక్ట్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు, మనం కనెక్ట్ అయ్యే దానికోసమని. వ్యూ డీటెయిల్స్ అంటే దీనిపైన క్లిక్ చేసామనుకో ఏమవుతుంది, మనకి ఈ ఇన్స్టెన్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట ఇట్లా, అంటే సపరేట్గా. ఓకేనా, అండ్ దెన్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ యాక్షన్స్ అండ్ దెన్ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే అలో ట్యాగ్స్ అండ్ ఇన్స్టెన్స్ మెటా డేటా, అటాచ్ టు ఆటో స్కేలింగ్ గ్రూప్, change termination protection, change shutdown behavior, change credit specification, edit user data, manage tags, change resource based నేమింగ్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా మనం లాస్ట్లో చూద్దాం. లాస్ట్లో అంటే ఇప్పుడు మన కంప్లీట్ AWS కోర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఈ సెట్టింగ్స్కి వచ్చి చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ సెట్టింగ్స్ అన్నీ ఏంటివి, ఎందుకు ఉన్నాయి అనేది మీకే అర్థమైపోతుంది అప్పుడు. ఓకేనా, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, అటాచ్ టు ఆటో స్కేలింగ్ గ్రూప్ కానీ, ఇన్స్టెన్స్ మెటా డేటా కానీ, అంటే ట్యాగ్స్ ఇన్ ఇన్స్టెన్స్ మెటా డేటా, ఇలాంటివన్నీ కూడా మీకు త్వరలో అర్థమవుతుంది. ఓకే, నెట్వర్కింగ్ కూడా అంతే, నెట్వర్క్ ఇంటర్ఫేస్, డిటాచ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, చేంజ్ సోర్స్ డెస్టినేషన్ చెక్, మేనేజ్ IP అడ్రస్, ఇలాంటివన్నీ కూడా అంతే. నెక్స్ట్ సెక్యూరిటీ, చేంజ్ సెక్యూరిటీ గ్రూప్స్, మాడిఫై IAM రూల్. ఈ రెండు కూడా సెక్యూరిటీ గ్రూప్స్ మీకు ఆల్రెడీ తెలుసు, IAM రూల్ అనేది మీకు నెక్స్ట్ త్వరలో అర్థమవుతుంది. అండ్ దెన్ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్. హియర్ నౌ యు ఆర్ లర్నింగ్ అబౌట్ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్. ఇప్పుడు మీరు నేర్చుకుంటా అనేది ఈ యాక్షన్స్లో ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ గురించి నేర్చుకుంటున్నారు. ఓకేనా, నౌ వీఆర్ క్రియేటింగ్ ఇమేజ్. Look at here, create image. Template is nothing but just we are going to create the template from the instance, and that template will not be act as a image. Okay, template ki image ki chala difference ఉంటుంది, బట్ మనం ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, సో క్లిక్ ఆన్ క్రియేట్ ఇమేజ్. సో మనకున్న ఇన్స్టెన్స్ని మనం ఇమేజ్గా ఎట్లా క్రియేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ ఇన్స్టెన్స్ అండ్ దెన్ గో టు యాక్షన్స్ అండ్ దెన్ గో టు ఇమేజ్ అండ్ టెంప్లెట్స్. హియర్ క్రియేట్ ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ నేమ్ మన ఇష్టం అనమాట. సో ఇప్పుడు మన ఇమేజ్ నేమ్ ఏమి మనం ఇచ్చుకునింది డెవాప్స్ అనుకుందాం. ఓకేనా, ఎందుకంటే మన అప్లికేషన్లో డెవాప్స్ అని పెట్టుకున్నాం కాబట్టి
ఇమేజ్ నేమ్ డెవాప్స్. ఇక్కడ ఇమేజ్ డిస్క్రిప్షన్ ఆప్షనల్, మనకు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఓకేనా. నో రీబూట్, ఇదేమంటే ఇప్పుడు మనము క్రియేట్ చేసేటప్పుడు రీబూట్ అవ్వకూడదు అని. ఓకేనా, అంటే మీ ఇన్స్టెన్స్ స్టాప్ అయ్యి స్టార్ట్ అవ్వకూడదు అని. ఓకే, సో ఒకవేళ మనం కానీ ఎనేబుల్ అని ఇచ్చామనుకో, ఇది ఇక్కడ ఎనేబుల్ అని ఇచ్చామనుకో రీబూట్ అవ్వదు అని అర్థం. ఒకవేళ ఎనేబుల్ ఇచ్చామనుకో రీబూట్ అవ్వమని అర్థం. ఓకేనా, అంటే ఇక్కడ ఇది డిజేబుల్, ఇక్కడ చెక్ బాక్స్ మనం ఇవ్వలేదనుకో ఏమవుతుంది, రీబూట్ అవుతుంది. మనకి రీబూట్ అవ్వకూడదు అనుకుంటే ఎనేబుల్. రీబూట్ అంటే ఏమీ లేదు, ఆ ఇన్స్టెన్స్ స్టాప్ అయ్యి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మనకు అదేం అవసరం లేదు కాబట్టి నో రీబూట్ అనేది ఎనేబుల్ చేసుకుందాం. అండ్ దెన్ వాల్యూమ్ టైపు సైజ్. సో మనకు డిఫాల్ట్గా ఇట్లుంటుంది. దీంట్లో మనకి సైజ్ కావాలనుకుంటే పెంచుకోవచ్చు, అంటే ఇమేజ్ సైజు. ఓకేనా, బట్ లెట్ ఇట్ బి 8 GB ఓన్లీ. ఇఫ్ యూ వాంట్ యాడ్ వాల్యూమ్ ఆల్సో యూ కెన్ యాడ్ వాల్యూమ్. ఇది మళ్ళీ క్లాస్లో చూద్దాం మనం ఈబీఎస్ అనేది. అండ్ దెన్ ట్యాగ్ ఇమేజ్ అండ్ స్నాప్షాట్ టుగెదర్. సో ఈ స్నాప్షాట్ అనేది కూడా ఒక కాన్సెప్ట్, అది మళ్ళీ చూద్దాం మనం. బట్ ఇమేజ్ అనేది చూడండి ఇప్పుడు చాలా అంతే. ఓకే, రైట్. ట్యాగ్ ఇమేజ్ అండ్ స్నాప్షాట్ టుగెదర్ ఆర్ ట్యాగ్ ఇమేజ్ అండ్ స్నాప్షాట్ సపరేట్లీ. మనం ఇమేజ్ క్రియేట్ చేస్తా అంటే స్నాప్షాట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఇమేజ్. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇమేజ్ నేమ్ ఇచ్చినాము. నో రీబూట్లో ఎనేబుల్ అనేది ఎనేబుల్ చేసాము ఇక్కడ. అండ్ దెన్ జస్ట్ బై డిఫాల్ట్ ఇది ఆప్షన్లో కానీ సెలెక్ట్ అయి ఉంటుంది. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ పైన క్లిక్ చేసాక ఏమవుతుందంటే మన ఇమేజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడ క్రియేట్ అవుతూ ఉంటుందంటే జస్ట్ ఇక్కడే మీరు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసినారంటే ఇమేజెస్ ఏఎంఐస్ అని ఉంది కదా, ఈ ఇమేజెస్ ఏఎంఐస్ అని దీనిపైన క్లిక్ చేసినారంటే మన ఇమేజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది క్రియేట్ అయ్యేదానికి టైం పడుతుంది. చూడు స్టేటస్ పెండింగ్ అని ఉంది, ఇది కొంచెం టైం రీఫ్రెష్ చేసినా కూడా మనకి పెండింగ్ అనేది చూపిస్తుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు క్రియేట్ దిస్ ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ క్రియేట్ అయిపోతాను ఇట్లా మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఇన్స్టెన్స్ మనం టెర్మినేట్ చేసేద్దాం. ఓకేనా, అంటే మళ్ళీ దాన్ని టెర్మినేట్ చేసేస్తే కూడా మనకేం ప్రాబ్లం లేదు. ఓకేనా, లైక్ ఇప్పుడు ఎన్నిసార్లు అయినా కూడా మనం ఈ పర్టికులర్ ఇమేజ్ని, అంటే ఇప్పుడు క్రియేట్ అవుతుంది కదా ఈ ఇమేజ్ నేమ్ డెవాప్స్ అని ఉంది కదా, ఈ డెవాప్స్ అనే ఇమేజ్ మనం అట్లే పెట్టేసుకున్నామంటే ఎన్నిసార్లు అయినా కూడా మనం ఈ డెవాప్స్ అనే ఇమేజ్ లాంచ్ చేసుకుంటే దాంట్లో బై డిఫాల్ట్గా మనకు అపాచీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. డిఫాల్ట్గా మనకు కావాల్సిన వెబ్సైట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, వెబ్సైట్ అంటే ఏంది, మన అప్లికేషన్ ఏది అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఎస్ అని ఉంది, ఇప్పుడు వచ్చాను ఇక్కడ. సో ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు Ctrl+V అని ఇస్తే ఇది వచ్చేస్తుంది అనమాట మనకి ఆటోమేటిక్గా. ఈ అప్లికేషన్ దాంట్లో ఉంటుంది ఆల్రెడీ. ఓకేనా, ఇది మనకు అసలు అమెజాన్ మిషన్ ఇమేజ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టేమంటాడు మన టీమ్ లీడరో లేదంటే మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైనా కూడా ఒక ఇమేజ్ క్రియేట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపాచీ ఇన్స్టాల్ చేసిన ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసి పెట్టు, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నువ్వు దాంతో నాకు ఒక 10 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయాలా అని అడిగినాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇమేజ్ క్రియేట్ చేయమని చెప్పాడు. ఫస్ట్ నాకు అర్జెంటుగా ఒక 10 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసి 10 ఇన్స్టెన్స్లోన HTTP ఇన్స్టాల్ చేసి ఈ అప్లికేషన్ ప్లేస్ చేసేయని చెప్తాడు. ఓకేనా, ఈ అప్లికేషన్ ప్లేస్ చేసేయని చెప్తాడు. మనం ఏం చేస్తాము, మనం 10 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి 10 ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయ్యి 10 ఇన్స్టెన్స్లో HTTP ఇన్స్టాల్ చేసి ఆ 10 ఇన్స్టెన్సెస్లో ఈ అప్లికేషన్ ప్లేస్ చేసేదానికి చాలా టైం పడుతుంది. ఓకేనా, సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఇన్స్టాల్ HTTP ఇన్స్టాల్ చేసేసి దాంట్లో ఈ అప్లికేషన్ ప్లేస్ చేసేసి దాని ఇమేజ్గా కన్వర్ట్ చేసేసి దీంతో ఒకేసారి 10 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తారనమాట. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 8 hours పట్టే టైము 1 hourలో అయిపోతుంది అనమాట టాస్క్, బికాస్ ఆఫ్ దిస్ AIMI. ఓకే, సో AIMI వల్ల అంత అడ్వాంటేజ్ ఉంది. ఓకే, సో లెట్ us see here and just refreshing again. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ స్టేజ్. ఓకే, మనకి యాక్చువల్గా ఇది చిన్నది మాత్రమే ఇంత టైం పడుతుంది. మామూలుగా పెద్దది అయితే AWS మార్కెట్ ప్లేస్లో ఉన్న SQL సర్వర్ కానీ ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours కానీ ఇలాంటి 6 hours అట్లా పడుతుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్ విచ్ కాన్ఫిగర్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇక్కడ మనం క్రియేట్ చేసాంటే ఇమేజ్ చాలా చిన్నది, సింపుల్, వెరీ డమ్మీ ఇమేజ్ అనుకోండి. ఓకేనా, దానికోసం మనకు ఒక 5-10 minutes పడితే వాళ్ళకి ఎంతసేపు పడుతుందో మీరే ఆలోచించండి. ఓకే, రైట్. దెన్ సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అమెజాన్ మిషన్ ఇమేజ్ యాక్చువల్గా. అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్ మనకి వచ్చి ఒక మన మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ వచ్చి నాకు ఒక 10 ఇన్స్టెన్సెస్ కావాలా, దాంట్లో ఇది కావాలంటే అప్పుడు మనం ఈ అమెజాన్ మిషన్ ఇమేజ్ని యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏమి అనేది మనకి క్లౌడ్ వాచ్లో తర్వాత ఆటోమేటిక్ స్కేలింగ్ గ్రూప్లో తెలుస్తుంది, ఆటో స్కేలింగ్ గ్రూప్లో తెలుస్తుంది. ఓకేనా, సో అంతవరకు వెయిట్ చేయండి. బ్రో ఒక చిన్న డౌట్ బ్రో, ఇప్పుడు మనము దీన్ని టర్మినేట్ చేస్తాం.
సో టర్మినేట్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ నాకు 20 ఇన్స్టెన్సెస్ కావాలి. సో నేను 20 ఇన్స్టెన్స్ అని ఇచ్చేసి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలా? నాకు సేమ్ కాన్ఫిగరేషన్స్ కావాలి అంటే ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు మనం చూస్తాను. చూడు ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, అవైలబుల్ లేక వచ్చేసింది. ఓకే, సో స్టేటస్ అవైలబుల్ లేక వచ్చేసింది కాబట్టి మనం ఇంకా ఇన్స్టెన్స్ని టెర్మినేట్ చేసేది. ఓకే, సో నౌ ఐఎమ్ టెర్మినేటింగ్ దిస్ ఇన్స్టెన్స్. ఓకే, జస్ట్ టెర్మినేటింగ్. ఓకే, సో ఇప్పుడు మనకి టెర్మినేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మన మేనేజర్ ఏం చేస్తున్నాడంటే నాకు ఒక 5 ఇన్స్టెన్సెస్ కావాలా, దాంట్లో ఆల్రెడీ HTTPD ఇన్స్టాల్ అయి ఉండాలా, దాంట్లో ఈ అప్లికేషన్ ఉండాలని చెప్పి చెప్తాడనమాట. ఓకేనా, సో మనం ఏం చేసాం తెలివిగా మనం ముందుగానే ఇట్లాంటి ఒకటి ఇమేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టేసుకుంటాం. ఓకేనా, దీంట్లో ఏమది ఒక శాంపుల్ దీంట్లో క్రియేట్ చేసి పెట్టేసుకుంటాం. సో నౌ ఎప్పుడైతే మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేసేకి వెళ్తామో అప్పుడు మనం మై ఇమేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకేనా, సో ఇది టెర్మినేట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఇట్ వాజ్ టెర్మినేటెడ్. నౌ లాంచ్ ద ఇన్స్టెన్స్. ఇప్పుడు ఇక్కడ అమెజాన్ మిషన్ ఇమేజ్ యూజ్ చేసుకొని ఎట్లా మనం లాంచ్ చేసాం ఇన్స్టెన్సెస్ అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ యాజ్ రెగ్యులర్గా మనం ఇన్స్టెన్స్ని ఎట్లా లాంచ్ చేస్తామో అట్లా లాంచ్ చేయండి. కానీ ఇక్కడ క్విక్ స్టార్ట్లో కాకుండా గో టు మై ఏఎంఐస్. ఓకే, సో మై ఏఎంఐస్కి వస్తే చూడండి ఇక్కడ డెవాప్స్ అనేది క్రియేట్ అయింది చూడండి. ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసినాం. ఓనర్ ఎవరు అంటే నా ఓనర్ ఐడి అనేది చూపిస్తుంది అనమాట. ఎనేబుల్డ్ ఎస్. ఓకే, సో ఇది ఇప్పుడు నేను వర్చువలైజేషన్ టైప్ చూడండి ఇక్కడ HVM అని ఉంది, హైపర్ విజన్ మిషన్ వేర్ అన్నట్టు. ఓకేనా, హైపర్ విజన్ మిషన్ అని అర్థం. ఓకే, అంటే అర్థం ఏమి, ఈ ఇమేజ్ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు అని, అంటే వర్చువలైజేషన్ కాన్సెప్ట్లో యూజ్ చేసుకోవచ్చు అని. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ సెలెక్టింగ్ ద ఇమేజ్ హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ మై ఓన్ AMI. ఓకే, ఓన్ అమెజాన్ మిషన్ ఇమేజ్. చూడు దీనికి కూడా ఒక అమెజాన్ మిషన్ ఇమేజ్ ఐడి అనేది వచ్చింది చూడండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఎట్లా ఒక అమెజాన్ మిషన్ ఐడి ఉంటుందో, ఇక్కడ ఒక అమెజాన్ మిషన్ ఐడి ఎట్లుంటుందో అట్లా మనకు కూడా ఒక ఐడి అనేది క్రియేట్ చేసి పెట్టేసింది ఆటోమేటిక్గా. ఓకేనా, అంటే అలకేట్ చేసింది అనమాట AWS. ఓకే, లైక్ దిస్. క్లిక్ ఆన్ సెలెక్ట్. సో ఇప్పుడు మన ఇన్స్టెన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, అంటే మన ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము, దాంతో మనం ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తున్నాం. సో దాంట్లో చూడండి ఇప్పుడు ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అట్ ఏ టైం మనం ఇక్కడ ఎన్నైనా లాంచ్ చేసుకోవచ్చు అట్ ఏ టైం. 10 కావాలంటే 10, 20 కావాలంటే 20, 50 కావాలంటే 50. లెట్ ఇట్ బి నౌ నేను ఒక 4 ఇన్స్టెన్సెస్ తీసుకుంటాను. ఓకేనా, క్లిక్ ఆన్ నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. సో మన స్టోరేజ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, లేదా లెట్ ఇట్ బి దేర్. ఓకే, యాడ్ ట్యాగ్స్ ఏం అవసరం లేదు ఇక్కడ. క్లిక్ ఆన్ నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ మనం మామూలుగానే ఇంకా మనకు తెలుసు కదా మనం మన సెక్యూరిటీ గ్రూప్ మనం ప్రొవైడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, లైక్ దిస్. క్లిక్ ఆన్ రివ్యూ అండ్ లాంచ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ లాంచ్ అండ్ దెన్ చూస్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఎక్స్టెండెడ్ కీ. ఓకే, అండ్ దెన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు మనం నార్మల్గానే ఇన్స్టెన్స్ లాంచ్ చేసాము, బట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏఎంఐ దేన్ని సెలెక్ట్ చేసుకున్నాము, మన ఏఎంఐని సెలెక్ట్ చేసుకున్నాం. మన ఏఎంఐ అంటే ఇక్కడ ఇమేజెస్ ఏఎంఐ అని ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఏఎంఐస్ పైన క్లిక్ చేస్తే మన ఏఎంఐ ఉంది చూడండి, ఈ ఏఎంఐని సెలెక్ట్ చేసుకున్నాం మనం. అది సెలెక్ట్ చేసుకొని మనం 4 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుంటాం అట్ ఏ టైం. చూడు ఇప్పుడు 4 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఓకేనా, ఇవి స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం మనం, అంటే వీటిలన్నింటిలోనే మనకు అప్లికేషన్ రన్ అవుతుందా లేదా, అంటే మన అప్లికేషన్ మనకు కావాల్సిన అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం మనం. ఓకేనా, స్టేటస్ చెక్ అయిపోయి 2x2 స్టేటస్ చెక్ అయిపోయి చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏఎంఐతో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఇదనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు అట్లని ఇట్లా 4 ఇన్స్టెన్సెస్ ఒకటేసారి వేరే లాంచ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ ఇన్స్టెన్స్, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ అండ్ ఇఫ్ యూ గో టు AWS మార్కెట్ ప్లేస్ and if you want to select anything like for example I want to select financial service products. In that financial service products I want to select Microsoft Windows 10 Pro desktop for Intel CPU and critical updates, or else I want to select crypto organization chain. If I select this one, so now it was selected that image. ఓకే, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడు దానికి అమౌంట్ కూడా చూపిస్తుంది, ఇది సపరేట్ ట్యాబ్ వచ్చింది. ఇంతకుముందు మన దానికి రాలేదు, ఎందుకంటే అవన్నీ ఫ్రీ టైర్ కాబట్టి. ఇది చూడు ఇప్పుడు మార్కెట్ ప్లేస్లోంచి తీసుకుంటాను, ఇది ఫ్రీ టైరే. కాకపోతే ఈ అప్లికేషన్ ఫ్రీ టైర్ అనమాట, కానీ ఇన్స్టెన్స్ ఫ్రీ టైర్ కాదు మనకి. ఓకేనా, ఆ ఇన్స్టెన్స్కి డబ్బులు పడుతుంది మనకి. ఎందుకు ఇన్స్టెన్స్కి డబ్బులు పడుతుందంటే ఆ ఫ్రీ టైర్లో ఉన్న ఇన్స్టెన్స్ దీనికోసం సరిపోదు. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీ ఊరు నుంచి 10 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలంటే మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, బైక్లో అయితే నీకు ఫ్రీగా తీసుకొని పోతాడు. ఓకేనా, ఎందుకంటే బైక్ అనేది సింపుల్గా ఉంటుంది, నువ్వు ఒకడే కూర్చోవచ్చు, హ్యాపీగా పోవచ్చు.
అదే కార్లో అయితే ఫ్రీగా పిలుచుకోమోలేడు. ఎందుకు? కార్లో నలుగురు పడతారు, పెట్రోల్ ఎక్కువ పడుతుంది, అంతా పడుతుంది కాబట్టి కార్లో నీకు ఏం చేస్తాడు, అతను డబ్బులు ఛార్జ్ చేస్తాడు. లైక్ దట్ ఇది కూడా అనమాట. అంటే మీరు ఎంతమంది అయినా కూర్చోవచ్చు ఫ్రీగా, కాకపోతే అక్కడ పెట్రోల్కి వాటికి వీటికి అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇవ్వాలన్నమాట. లైక్ దట్ హియర్ ఆల్సో ద సేమ్ ఎగ్జాంపుల్. అంటే మనం ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో అయితే సింపుల్గా మనకి సింపుల్ కావాల్సిన అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ పెద్ద అప్లికేషన్ ఉన్నప్పుడు ఆ పెద్ద అప్లికేషన్ ఫ్రీగా ఇచ్చినా కూడా మనం ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్ నీకు ఎంత పెద్ద కార్ తీసుకొని వచ్చినా కూడా ఫ్రీగా, కానీ దాంట్లో నువ్వు అమౌంట్ పెట్టాల్సింది దేనికి? పెట్రోల్కి, డీజిల్కి, లేదంటే టోల్ ట్యాక్సెస్ ఇవన్నీ నువ్వే అమౌంట్ పెట్టుకోవాలి కాబట్టి అలాంటిది అనమాట ఇది కూడా. లైక్ చూడండి ఇక్కడ T2 నానోక్స్ 0.06 per hour, T2 మైక్రోక్స్ 0.012 per hour, T2 స్మాల్ 0.025, T2 ఎక్స్ లార్జ్ 0.198. ఎందుకు ఇట్లా అమౌంట్ పెట్టినాడు అంటే, నువ్వు ఎంత మంచి ఇన్స్టెన్స్ టైప్ పెట్టుకుంటే, అంటే ఎంత పెద్ద ఇన్స్టెన్స్ టైప్ పెట్టుకుంటే అంత బాగా నువ్వు అప్లికేషన్ ఎండ్ యూజర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయగలవు అనమాట. ఇప్పుడు నానోలో పెట్టుకున్నావు అనుకో, చాలామంది తక్కువ మంది యాక్సెస్ చేసుకోవాలి నీ అప్లికేషన్ని, నీ బిజినెస్ అనేది లాస్ట్లో నడుస్తుంది అనమాట. అదే పెద్దగా పెట్టుకున్నావు అనుకో, T3 2x లార్జ్లో పెట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా నీ అప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది ముందుకి, నీకు బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. కానీ నువ్వు అంతే పే చేయాల్సి ఉంటుంది అమౌంట్. ఓకేనా? అంటే నువ్వేమి ఇప్పుడు మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్ కార్ తీసుకొచ్చినప్పుడు అది డకోటా మార్క్ 800 లేదంటే స్కోడా కారా, లేదంటే ఎర్టిగానా, లేదంటే ఇన్నోవానా, ఇట్లా బేస్ అయి ఉంటుంది కదా, లైక్ దట్. సో పెద్ద కార్ అయితే మీరు కంఫర్ట్గా వెళ్ళగలరు, చిన్న కార్ అయితే కంఫర్ట్గా పోలేరు. లైక్ దట్ ఇక్కడ చిన్న ఇన్స్టెన్స్ టైప్ తీసుకుంటే అప్లికేషన్ ఎండ్ యూజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పెద్ద ఇన్స్టెన్స్ తీసుకుంటే అప్లికేషన్ ఎండ్ యూజర్ అనేది చాలా బాగా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. లైక్ దిస్ చూడు ఇక్కడ మనకి R5A 8x లార్జ్ అయితే $1.14 per hour. ఇదైతే R5A 16x లార్జ్ అయితే $2.28 per hour. అంటే గంటకి మనకి $2.28 అనమాట. ఓకేనా? అంటే 10 అవర్స్కి $22, 20 అవర్స్కి 44, అంటే 24 అవర్స్కి $50 అనమాట. అంటే $50 అంటే మన అకౌంట్లో వచ్చి 50 × 8 వేస్తే 4000, ఐ థింక్ 4000 రూపాయలు రోజుకి. ఓకేనా? అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ, అంటే ఏదో దీంట్లో చూపించినాడు ఇక్కడ, జస్ట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ, సో ఇక్కడ మళ్ళీ ఇంకా రొటీన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ ఎందుకు అక్కడ అది చూపించింది, అలర్ట్ చేసిందంటే నువ్వు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు నీకు అమౌంట్ పడుతుంది అని. ఓకేనా? సో దీంట్లో మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్ అన్నాం అనుకో, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఎందుకంటే ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం, మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? లైక్ దట్. జస్ట్ ఐఎమ్ క్యాన్సిలింగ్ దిస్ వై, బికాస్ మనకి అమౌంట్ ఎందుకు లైన్ పడేది. రైట్. సో మీన్ వైల్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి ఇక్కడ. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు పబ్లిక్ IPv4 DNS. ఓకే. సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తాను, అది టెర్మినేట్ చేసాం ఆల్రెడీ. Ctrl+V, ప్రెస్ ఎంటర్. సి లుక్ అట్ హియర్, అప్లికేషన్ వస్తాను చూడండి సింపుల్గా. అంటే నువ్వు ఏ ఇన్స్టెన్స్ తీసుకున్నా కూడా నీకు అప్లికేషన్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను నేను, ఇది ఎంత ఉంది 13.232 140.93, ఇది సంథింగ్ ఇది 76 ఉంది లాస్ట్లో, ఇప్పుడు నాది వచ్చి 243 సంథింగ్ ఉంటుంది లాస్ట్లో చూడండి, ప్రెస్ ఎంటర్. సో 93 ఉంది లాస్ట్లో ఇది. ఓకేనా? చూడండి అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఒకటేసారి మనం లోడ్ బ్యాలెన్సర్లో బ్యాలెన్స్ చేస్తాం అనమాట. అంటే మనం మొన్న లోడ్ బ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఏం చేసాము, మాన్యువల్గా 1 2 3 లాంచ్ చేసి దాంట్లో నేను అప్లికేషన్ పెట్టి ఆ 3 దాంట్లో పెట్టి చేశాను అనమాట. యాక్చువల్గా లోడ్ బ్యాలెన్సర్ కంటే ముందే చెప్పినాల్సిన కాన్సెప్ట్ ఇది AMI నేను, కానీ ఎందుకో లేట్గా చెప్పినాను, అర్థం కాలేదు నాకు కూడా. ఓకే, ఎనీవేస్. సో మీరు ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇట్లా అమెజాన్ మిషన్ ఇమేజ్ క్రియేట్ చేసి ఒకేసారి 4 క్రియేట్ చేసి 4 కూడా మీరు ప్లేస్ చేసి లోడ్ బ్యాలెన్సర్లో ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకు మామూలుగా మాన్యువల్ చెప్పినానంటే, లోడ్ బ్యాలెన్సర్లో నాకు డిఫరెన్స్ తెలియాలి కదా, అంటే సిటీ 1 సిటీ 2 సిటీ 3 అని డిఫరెన్స్ తెలియాలి కదా, అందుకని నేను మాన్యువల్గా చెప్పినాను అనమాట. ఓకేనా? సో అందుకని నేను AMI ముందుగా చెప్పలేదు అంతే. లైక్ దిస్ AMI అనేది మనం ఇట్లా యూస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? నౌ వీ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు terminate all these things. Okay, that is about AWS image Amazon Mission Image concept. Okay, so అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా బ్రో? అర్థమైంది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని క్రియేట్ చేసాం కదా బ్రో, సో దీన్ని డిలీట్ చేసేయాలి అలాగే పెట్టుకోవచ్చు? ఐ మీన్ అలాగే పెడితే మనకి ఏం ఛార్జెస్ ఏం పడదు కదా దీనివల్ల? ఈ EMI కదా, EMI అవును. ఇది అట్లే పెడితే మనకేం పడదు. అమెజాన్ మిషన్ ఇమేజ్ మనం క్రియేట్ చేసి పెట్టేసుకుంటాం అంతే, దీనికేం మనకి ప్రైసింగ్ అనేది ఎక్కువ ఉండదు. బట్ ఒకసారి చూద్దాం మనం దాన్ని. నువ్వు ప్రైసింగ్ మోడల్ చూడాలనుకుంటే కూడా మామూలు మన గూగుల్లోకి వచ్చేసి సింపుల్ AMI ప్రైసింగ్ మోడల్. ఓకే,
ఏఎంఐ ప్రైసింగ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ వాడి వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేస్తాడు. docs.aws.amazonలో ప్లేస్ చేస్తాడు. ఇక్కడ చూద్దాం చూడు ఇక్కడ. So an Amazon Mission Image provides the information required to launch an instance. You must specify an AMI when you launch an instance. Okay. One or more Amazon Elastic Block Storage snapshots for instance stored back to AMI set template for the root volume of the instance. ఇది యాక్చువల్గా మనకి ఏఎంఐకి డబ్బులు పడదు. ఓకేనా. ఇక్కడ కూడా ఇచ్చాను చూడండి ఫ్లో చార్ట్ వాడు క్రియేట్ ఈబీఎస్ స్నాప్షాట్ రిజిస్టర్ ఏఎంఐ అండ్ దెన్ లాంచ్ ఇన్స్టెన్స్ ఆర్ కాపీ ఏఎంఐ టు లైక్ దిస్ సింపుల్గా ఇచ్చిన వాడు. క్రియేట్ యువర్ ఓన్ ఈఎంఐ వాడు కూడా ఇచ్చినాడు, కానీ నేను చెప్పినంత డీప్గా అంత క్లియర్గా ఉండదు వాడు ఇచ్చే డాక్యుమెంట్స్లో. సింపుల్గా ఇచ్చేస్తాడు వాడు అంతే. ఓకేనా. అంటే మనం ఎన్ని ఇమేజెస్ అన్నా పెట్టుకోవచ్చు, మనకి ఏం ప్రాబ్లం లేదు దానివల్ల. లేదు ఇమేజెస్ ఫ్రీనే మనకి. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు చూడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఇన్స్టెన్సెస్ ఇక్కడ డిలీట్ చేసాను, అన్నీ టెర్మినేట్ చేశాను, ఇది కూడా టెర్మినేట్ చేస్తా. లెట్ మీ డూ దట్. ఓకే. మనకు ప్రైసింగ్ అనేది ఎక్కడ పడుతుందంటే ఇన్స్టెన్సెస్ ఇక్కడ ఉండడం వల్ల ప్రైసింగ్ పడదు మనకి. ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఉండొచ్చు ఏమి కాదు, కానీ ఆ ఇన్స్టెన్స్ కోసం యూజ్ చేసే ఈ హార్డ్ డిస్క్ ఉంటుంది చూడు. హార్డ్ డిస్క్ అంటే 8GB 30GB అని ఉంది కదా. అట్లా ఈ ఇమేజ్ కోసం కూడా మనం 8GB అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది ఈబీఎస్ అంటారు. అంటే ఈబీఎస్ అంటారు, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటారు అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ లెఫ్ట్ సైడ్లోనే మీరు ఇది చేస్తే ఇక్కడ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు వాల్యూమ్ పైన క్లిక్ చేసినారనుకోండి, ఈ వాల్యూమ్లో మనకు చూపిస్తుంది చూడు. ఇక్కడ 8GB అనేది అవైలబిలిటీలో ఉంది. ఇది దేనికి ఉంటుంది, ఇది ఆ ఇమేజ్కి సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కానీ అట్లే ఉండింది అనుకోండి, దీనికి అమౌంట్ పడుతుంది మనకి, దీనికి చాలా ఎక్కువ పడిపోతుంది ఈబీఎస్కి. ఓకేనా. మనకు ఏఎంఐ ఫ్రీనే, కాకపోతే దాంట్లో ఉన్న ఈ హార్డ్ డిస్క్కి మనకి డబ్బులు పడుతుంది. కాబట్టి మనం ఏది కూడా పెట్టుకోకూడదు, అన్నీ డిలీట్ చేసేయడం బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా. అంటే రియల్ టైంలో మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇంత రియల్ టైంలో అదే కదా ఇప్పుడు మెయిన్ కాస్ట్ కటింగ్ అదే కదా. వాళ్ళు కాస్ట్ కటింగ్ చేయాలని చెప్పి ట్రై చేస్తాండేది. వాళ్ళు ఒక కంపెనీని నడపాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది తెలిసిన, చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. అందుకనే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ లాంచ్ చేసి ఒక కంపెనీ పెట్టి దాన్ని మళ్ళీ ఎత్తేస్తాంటారు చూడు. ఎందుకంటే ఇవన్నీ భరించలేక లాస్లో పోతా అంటే ఎత్తేస్తారనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఫర్లైన్కో అని ఒకటి ఫర్నిచర్ రెంట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసింది టాటా గ్రూప్, రతన్ టాటా, కానీ అది లాస్ట్లో నడుస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా త్వరలో ఎత్తేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ప్రాఫిట్స్ రావట్లేదు, కానీ ఖర్చు మాత్రం అయిపోతుంది అదనమాట. ఓకేనా. స్టార్టింగ్లో ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా లాస్ట్లోనే నడిచినాయి. ఇట్లా వాళ్ళన్నీ కూడా ఆన్ ప్రెమిసెస్లో పెట్టుకున్నారు, లాస్ట్లోనే నడిచినాయి వాళ్ళవన్నీ కూడా స్టార్టింగ్లో. కానీ వాళ్ళు ఆ లాస్ బేర్ చేసినారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గా కెరీర్ సాధించినారు మళ్ళీ. లైక్ దట్. సో మన ఇమేజ్ కూడా ఎప్పటికప్పుడు మనం ఇమేజ్ కూడా డిలీట్ చేసేయాలి. ఇప్పుడు చూడు నేను ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను డిలీట్ చేయాలంటే జస్ట్ గో టు ఏఎంఐస్ అండ్ దెన్ సెలెక్ట్ అవర్ ఏఎంఐ ఇమేజ్ అండ్ దెన్ go to actions and then deregister AMI. Okay, there is no delete option here. Deregister AMI. If you click on deregister AMI, so it will ask you to deregister AMI. Simple. It will simply deleting here. See, you do not have any images in this region now. ఇంకోటి రీజన్ కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏ రీజన్లో పనిచేస్తాం అనేది ఇంపార్టెంట్. ఆల్వేస్ ప్రిఫర్ ముంబై ఓన్లీ. ఓకే. పొరపాటు మీరు వేరే రీజన్లో క్రియేట్ చేసినా అనుకోండి, మీకు ఇక్కడ కనపడుతుంది అది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ముంబై రీజన్లో ఏఎంఐ క్రియేట్ చేశాను, నేను ఏదో యూఎస్ ఈస్ట్ ఓహియోలోకి వెళ్ళిపోయినాను పొరపాటున, అక్కడ మనకి ఇమేజ్ కనపడదు, అప్పుడు మనకు తెలియకుండానే బిల్లింగ్ పడిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆల్వేస్ వెన్ యూ లాగ్డ్ ఇన్ చెక్ చేసుకోండి, ముంబైలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అనేది చెక్ చేసుకోండి. అట్లే మీ దాంట్లోకి మీ అకౌంట్లోకి వెళ్ళి బిల్లింగ్ డాష్బోర్డ్ కూడా చూసుకుంటానండి అప్పుడప్పుడు, ఎంత బిల్లు పడుతుంది ఏమి చెక్ చేసుకుంటా ఉండండి. ఓకేనా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు నా బిల్లింగ్ వచ్చి 2.26 రూపీస్ పడింది INR. ఓకేనా. ఫోర్కాస్ట్ $0.03, జనవరి ఎండింగ్కి నాకు $0.03 పడుతుంది అనమాట ఓవరాల్గా. సో ఎక్కడ పడిందంటే చూడు ఇక్కడ నాకు దీంట్లో మనం చూసామనుకో, ఈ ఫ్రీ టైర్లో కూడా నాకు ఎక్కడ అమౌంట్ పడింది అంటే ఇది T2.micro ఇది ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ పైన పడింది చూడు 1.71% ఇది. ఓకే. అండ్ దెన్ ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా మొన్న పెట్టినాం కదా అది. తర్వాత కొన్ని ఫ్రీ ఉన్నాయి, ఆ ఫ్రీ అయిపోతా అంటే మనకు అమౌంట్ అనేది పడుతుంది అనమాట. ఓకేనా. లైక్ దిస్. ఓకే. ఎనీవేస్ దట్ ఈస్ వాట్ అబౌట్ ద ప్రైసింగ్. ఏం గజేంద్ర మేము చెక్ చేయలేదు బ్రో ఇది బిల్లింగ్ స్టేట్మెంట్. చెక్ చేయండి, అది రెగ్యులర్గా చెక్ చేసుకుంటానండి, మర్చిపోద్దండి.
ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇది డిలీట్ చేసాను కదా ఇమేజ్. ఇప్పుడు చూడండి వాల్యూమ్స్కి వస్తాను నేను, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్స్లో. చూడండి వాల్యూమ్స్లో మనకి ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది చూడండి. ఇక్కడ మనకి ఇది ఉండకూడదు, ఇది ఓకేనా. దీన్ని మీరు మాన్యువల్గా డిలీట్ చేసేయాల ఒకవేళ ఉంటే. చూడండి నేను రీఫ్రెష్ చేశాను, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది, అంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. కానీ మీరు ఎందుకైనా మంచిది వాల్యూమ్స్లో పోయి చూడండి. అట్లే స్నాప్ షాట్స్ పైన కూడా క్లిక్ చేయండి. స్నాప్ షాట్ చూడండి ఇక్కడ ఉంది, నేను రీఫ్రెష్ చేస్తే కూడా అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే మనం అమెజాన్ మిషన్ ఇమేజ్ క్రియేట్ చేస్తే మనకు తెలియకుండానే స్నాప్ షాట్ కూడా క్రియేట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో బెటర్ యూ నీడ్ టు డిలీట్ దిస్ వన్ ఆల్సో. సెలెక్ట్ ది అండ్ దెన్ గో టు యాక్షన్స్ అండ్ దెన్ డిలీట్ స్నాప్ షాట్. ఓకే, స్నాప్ షాట్ కూడా డిలీట్ చేసేయండి, ఓకేనా. సో యూ నీడ్ టు చెక్ వాల్యూమ్స్ అండ్ స్నాప్ షాట్స్. ఓకే, మీరు ఇంతవరకు వాల్యూమ్ స్నాప్ షాట్స్ అట్లే పెట్టిండ్రలే, ఎందుకంటే ఏమై చేయలేదు కాబట్టి. బట్ ఇక్కడ నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట, మైక్రో మానిటరింగ్ అంతా కూడా, ఓకేనా. ఓకే రైట్, ఓకే రైట్. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. మనం